నిన్న ఫ్లిప్కార్ట్ ఐఫోన్ డీల్స్ రివీల్ అయిన దగ్గర నుంచి చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ 70,000 రూపాయలకి ఐఫోన్ 16 ప్రో తీసుకోవాలా S24 అల్ట్రా తీసుకోవాలా రెండిట్లో ఏది తీసుకుంటే బెటర్ ఏది మీకు బెటర్ చాయిస్ అవుతుందని ఈ వీడియో ఎండ్కల్లా మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. అండ్ ఈ రోజు మార్నింగ్ ట్విట్టర్ లో టెలిగ్రామ్ గ్రూప్స్ లో S24 అల్ట్రా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 60,000 59,990కి వస్తున్నట్టు ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. అది ఫేక్ పోస్ట్. ఈవెన్ మన టెలిగ్రామ్ డిజిటల్లో కూడా ఆ పిక్ పెట్టాను. బట్ తర్వాత నేను వెళ్ళి ఫ్లిప్కార్ట్ లో చెక్ చేశాను. ఫ్లిప్కార్ట్ లో అసలు ఏ సామ్సంగ్ ఫోన్ మీద ఇంకా డీల్స్ రివీల్ కాలేదు. అండ్ ఫ్లిప్కార్ట్ సామ్సంగ్ ఫోన్స్ లైనప్ మొత్తంలో S24 అల్ట్రా అసలు కనిపించలేదు. సో 60,000 రూపాయలకి S24 అల్ట్రా వస్తుంది అని హల్చల్ చేస్తున్న పోస్టర్ అయితే అది ఫేక్ పోస్టర్. నాకు తెలిసినంత వరకు S24 అల్ట్రా అమెజాన్ లో ఆఫర్ లోకి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ జరిగిన సేల్స్ లో కూడా 75,000కి అమెజాన్ లోనే S24 అల్ట్రా సేల్ కి వచ్చింది. సో ఈ రోజు రిలీజ్ అయిన పోస్టర్ అయితే నమ్మకండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే అఫీషియల్ గా S24 అల్ట్రా ప్రైస్ ఇంకా రివీల్ కాలేదు. రివీల్ అయితే మోస్ట్లీ 90% అమెజాన్ లోనే రివీల్ అవుతుంది. ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో మీరు ఒక ఫోన్ ని పిక్ చేసుకోవాలనుకున్నప్పుడు మేజర్ డిఫరెన్సెస్ అయితే రెండు ఉంటాయి. ఒకటి ఓఎస్, ఇంకోటి కెమెరాస్. ఇవి రెండు మాత్రమే నేను మేజర్ డిఫరెన్సెస్ లా చూస్తా. ఎందుకో కూడా చెప్తా. ఫస్ట్ ఓఎస్ లో చూసామంటే ఇక్కడే మనకి మేజర్ తేడా వస్తుంది. సామ్సంగ్ లో 1 UI ఉంటుంది, ఐఫోన్ లో iOS 18 ఉంటుంది. ఇక్కడ iOS కావాలంటే ఐఫోన్ తీసుకోండి, ఆండ్రాయిడ్ కావాలంటే సామ్సంగ్ తీసుకోండి సింపుల్ గా తేల్చాను. వీటిలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఐఫోన్ లో మీకు iOS కొద్దిగా ఫిల్టర్డ్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా అప్లికేషన్స్ ఎక్కించుకోవాలన్నా కానీ వాస్ట్ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే కొన్ని ఉండవు. స్టిల్ కొంతమంది ఏదో కొన్ని జాబ్స్ చేసేవాళ్ళు లైక్ బ్యాంక్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు అయితే ఐఫోన్ లో నాకు కావాల్సిన యాప్స్ ఉండవు బ్రో, అందుకే ఆండ్రాయిడ్ ఫోన్ చెప్పంటారు. అండ్ ఇక్కడ ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే నేనైతే ఆండ్రాయిడ్ బెటర్ అంటాను. ఎందుకంటే iOS లో చెప్పే కదా యాప్స్ అన్ని కూడా కొద్దిగా రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. ఒక పర్టికులర్ యూస్ కేస్ కి తప్పించి iOS అందరికి పనికిరాదు. ఏఐ ఫీచర్స్, సామ్సంగ్ ఏఐ ఫీచర్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులేని ఏఐ ఫీచర్స్ తోటి వస్తుంది. ఈ సామ్సంగ్ S24 అల్ట్రానే ఏఐ రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. S24 అల్ట్రాలో ఫస్ట్ ఏఐ ఫీచర్స్ వచ్చినప్పుడు అందరూ నోరు తెరిసేశారు. ఏఐ కాల్ ట్రాన్స్లేట్ ఫీచర్, ఇలాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి. అట్లాంటి ఏఐ ఫీచర్స్ iOS లో ఉండవు. iOS లో కూడా ఏఐ ఫీచర్స్ ఉంటాయి యాపిల్ ఇంటెలిజెన్స్ తోటి. కాకపోతే యాపిల్ ఇంటెలిజెన్స్ ని మీరు ఫుల్ లెంత్ లో యాక్సెస్ చేయాలనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అదే సామ్సంగ్ లో అట్లాంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ ఏమీ అవసరం లేదు. సో మీరు ఫోన్ వాడేటప్పుడు మీకు మంచి ఫ్రీడమ్ కావాలి, మీది క్రియేటివ్ బ్రెయిన్, ఏఐ తోటి నాకు ఎక్కువ పని ఉంటుంది అనుకుంటే సామ్సంగ్ మీకు చాలా వరకు బెటర్ ఉంటుంది iOS తోటి కంపేర్ చేస్తే. అండ్ iOS లో చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ ఇష్యూస్ నేను 3 ఏళ్ల నుంచి iPhone 13 లో ఫేస్ చేస్తున్నా. అండ్ నాతో పాటు ఐఫోన్స్ వాడేవాళ్ళు, iPhone 14 Pro వాడేవాళ్ళు, 15 వాడేవాళ్ళు, ఈవెన్ 16 వాడేవాళ్ళు కూడా ఈ iOS లో అండ్ ఐఫోన్ తోటి స్టోరేజ్ రిలేటెడ్ గా కానివ్వండి, ఓఎస్ రిలేటెడ్ గా కానివ్వండి, ఇంకా వేరే ఇష్యూస్ రిలేటెడ్ గా కానీ iOS లో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఇష్యూస్ అన్ని ఈ వీడియోలో చెప్పను, ఎందుకంటే వీడియో లెంత్ బాగా పెరిగిపోయింది. ఆ ఇష్యూస్ అన్ని చెప్తూ రేపు నేను ఒక వీడియో చేస్తాను. ఒకవేళ మీరు కానీ ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. నెక్స్ట్ కెమెరాస్, రెంట్లో ఫస్ట్ ప్రైమరీ కెమెరా చూసామంటే సామ్సంగ్ లో 200 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సర్ ఉంటుంది. ఇది చాలా పెద్ద సెన్సర్ అండ్ మంచి సెన్సర్ కూడా, 200 మెగాపిక్సెల్ కెమెరా. అదే ఐఫోన్ 16 Pro లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మంచి సెన్సర్, కానీ సామ్సంగ్ లెవెల్ సెన్సార్ కాదని చెప్పాలి. టెలిఫోటో కెమెరాస్ రెండిట్లో ఉంటాయి. ఇందులో సామ్సంగ్ S24 అల్ట్రాలో 2 టెలిఫోటో కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ ఇది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇది 3x ఆప్టికల్ జూమ్ చేస్తుంది. సెకండ్ ఇది 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, ఇది 5x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది, 10x వరకు లాస్లెస్ జూమ్ చేస్తుంది, 100x వరకు డిజిటల్ జూమ్ చేస్తుంది. ఈ 100x డిజిటల్ జూమ్ కూడా చాలా బాగుంటుంది. యూట్యూబ్ లో మనం నార్మల్ గా షార్ట్స్ చూస్తూ ఉంటాం. 100x వరకు జూమ్ చేసి అక్కడ ఉన్న దాన్ని చూపిస్తూ పవర్ ఆఫ్ S24 అల్ట్రా ఇలా కొన్ని షార్ట్స్ చూస్తూ ఉంటాం. అలాంటి పాసిబిలిటీస్ మీకు ఐఫోన్ లో ఉండవు. ఐఫోన్ లో ఓన్లీ టెలిఫోటో కెమెరా 12 మెగాపిక్సెల్ 5x టెలిఫోటో కెమెరా ఉంటుంది. 5x వరకు మీరు ఫోటోస్ బాగా తీసుకోవచ్చు. 10x 30x వరకు మాత్రం మాక్సిమం రేంజ్ ఉంటుంది. మాక్సిమం 30x వరకు అనుకుంటా. మీరు ఫర్దర్ 100x వరకు అయితే ఐఫోన్ లో వెళ్ళలేరు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సామ్సంగ్ లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఐఫోన్ లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ అల్ట్రా వైడ్ కెమెరా ఐఫోన్ లో కొంచెం బెటర్ ఉండొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాస్ రెండిట్లో 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా వీడియోకి సామ్సంగ్ లో 8K 30fps సపోర్ట్ ఉంటుంది. ఐఫోన్ లో 8K సపోర్ట్ ఉండదు. మాక్సిమం 4K 120fps వరకు మాత్రం వీడియో రికార్డ్ చేయగలం. ఇక్కడ కెమెరాస్ రెండిట్లో బాగానే ఉంటాయి. డే లైట్ లైనా లో లైట్ లైనా రెండు మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. కాకపోతే ఇక్కడ ఫోటోస్ పరంగా ఐఫోన్ కంటే ఖచ్చితంగా సామ్సంగ్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, లో లైట్ లైనా డే లైట్ లైనా. బట్ వీడియోస్ మాత్రం కొద్దిగా ఐఫోన్ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. డే లైట్ లైనా లో లైట్ లైనా ఎలాంటి కండిషన్ అయినా వీడియో క్వాలిటీ పరంగా ఐఫోన్ కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ సామ్సంగ్ వీడియో కూడా ఏ మాత్రం తీసిపోదు. సామ్సంగ్ వీడియో కూడా ఐఫోన్ లెవెల్లోనే ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే 8K ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ సామ్సంగ్ లో కెమెరా పరంగా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ 10x లాస్లెస్ జూమ్ గానీ, 100x డిజిటల్ జూమ్ గానీ, ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ సామ్సంగ్ లో ఉంటాయి. సో ఇక్కడ కెమెరా పరంగా మీరు డెసిషన్ తీసుకోవాలి. మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలా, ప్యూర్ వీడియో క్వాలిటీ కావాలా. ప్యూర్ వీడియో క్వాలిటీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏది చూసుకున్నా కానీ సామ్సంగ్ లో కూడా
కూడా వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది అబ్బా. నన్ను అడిగితే ఇక్కడ రెండిట్లో బెటర్ కెమెరా ఫోన్, రెండు మంచి కెమెరాసే, రెండు బెస్ట్ కెమెరాసే, కాకపోతే రెండిట్లో బెటర్ కెమెరా ఫోన్ అయితే S24 Ultra అని చెప్పాలి. ఇవి మేజర్ పాయింట్స్ అనమాట. ఈ రెండింటి మీదే మీ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, లైక్ బిల్డ్ క్వాలిటీ. రెండు కూడా టైటానియం బిల్డ్ క్వాలిటీ తోటి వస్తాయి. కాకపోతే ఐఫోన్ లో గ్రేడ్ 5 టైటానియం ఉంటుంది, సామ్సంగ్ లో గ్రేడ్ 2 టైటానియం ఉంటుంది. గ్లాస్ ప్రొటెక్షన్ ఐఫోన్ లో సిరామిక్ షీల్డ్ ఉంటుంది, సామ్సంగ్ లో గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ సామ్సంగ్ 230 grams దాకా వెయిట్ ఉంటుంది, సామ్సంగ్ కొద్దిగా పెద్దగా బల్క్ గా ఉంటుంది. ఐఫోన్ 16 మాత్రం 190 grams అంటే 200 grams లోపే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మీరు 16 ప్రోకి వెళ్ళే పని అయితే అది కూడా సామ్సంగ్ S24 Ultra రేంజ్ వెయిట్ ఉంటుంది, లైక్ 230 grams 220 grams దాకా ఉంటుంది. ఇక డిస్ప్లే విషయాలు మాత్రం కంప్లీట్ S24 Ultra విన్నర్ అని చెప్పాలి. ఎందుకంటే సామ్సంగ్ డిస్ప్లేస్ ఆల్వేస్ బెటర్ దాన్ ఎనీ అదర్ డిస్ప్లే. సామ్సంగ్ డిస్ప్లేస్ లో కింగ్ అని మనందరూ తెలుసు, బట్ స్టిల్ 16 Pro డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. మీరు ప్రో మోడల్ తీసుకుంటే 6.3 inch డిస్ప్లే ఉంటుంది, మ్యాక్స్ మోడల్ తీసుకుంటే 6.9 inch ఉంటుంది. రెండు కూడా సూపర్ రెటీనా XDR డిస్ప్లేస్, OLED డిస్ప్లేస్, LTPO డిస్ప్లేస్, 1 Hz నుంచి 120 Hz స్మార్ట్ గా అడ్జస్ట్ అవుతుంది, 1 nit డిస్ప్లేస్. వీటి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. బట్ కంపేర్ టు సామ్సంగ్ దాని 6.8 inch LTPO డైనమిక్ AMOLED 2x డిస్ప్లే ఉంటుంది, అది 2K రెజల్యూషన్ తోటి వస్తుంది. ఇక్కడ ఐఫోన్ లో వాళ్ళ రెజల్యూషన్ మెన్షన్ చేయరు, బట్ మనం పిక్సెల్ పర్ ఇంచ్ చూసామంటే 460 ppi ఉంటుంది. అదే సామ్సంగ్ లో 2K క్వాడ్ HD రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, దీని పిక్సెల్ పర్ ఇంచ్ 500 అబౌవ్ ఉంటుంది. అండ్ సామ్సంగ్ లో ఎక్స్ట్రాగా యాంటీ గ్లేర్ కోటింగ్ ఉంటుంది. 16 Pro కి యాంటీ గ్లేర్ కోటింగ్ ఉండదు. 17 సిరీస్ నుంచి వీళ్ళు డిస్ప్లే మీద యాంటీ గ్లేర్ తీసుకుని వచ్చారు, కానీ 16 సిరీస్ వరకు కూడా డిస్ప్లేలో యాంటీ గ్లేర్ ఉండదు. సో ఇక్కడ డిస్ప్లే రెజల్యూషన్ పరంగా చూసుకున్నా, డిస్ప్లే యాంటీ గ్లేర్ పరంగా చూసుకున్నా, అండ్ ప్యూర్ డిస్ప్లే క్వాలిటీ పరంగా చూసుకున్నా సామ్సంగ్ కింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ ప్రాసెసర్ సామ్సంగ్ లో 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, ఐఫోన్ 16 Pro లో A18 Pro ఉంటుంది. ఇక్కడ రెండు కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, మీరు డైలీ డే టు డే టాస్క్లు రన్ చేయడానికి రెండు కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. కాకపోతే రెండిట్లో A18 Pro కొద్దిగా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఈ పవర్ మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఎక్స్టెన్సివ్ గేమింగ్ లో తెలుస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, గెన్షిన్ ఇంపాక్ట్ కానీ ఇలాంటి హెవీ గేమ్స్ టోర్నమెంట్ లెవెల్లో మీరు గేమింగ్ చేసుకోవాలి. అలా టోర్నమెంట్ లెవెల్లో గేమింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే A18 Pro లో ఉండే ఎక్స్ట్రా పవర్ మీకు యూజ్ అవుతుంది. లేదు మీరు జనరల్ గా యూజ్ చేస్తారనుకుంటే A18 Pro అయినా 8 Gen 3 అయినా రెండు కూడా ఒకటే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. రెండు కూడా జనరల్ యూస్ కి ఎట్లాంటి ప్రాబ్లం పెట్టవు. అండ్ ఈ రెండు ఫోన్స్ మీరు కావాలంటే లైవ్ స్ట్రీమింగ్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. రెండు USB 3.2 జనరేషన్ పోర్ట్ తోటి వస్తున్నాయి. USB పోర్ట్ ద్వారా మీరు క్యాప్చర్ కార్డ్ యూస్ చేసి రెండు డిస్ప్లేస్ కూడా బయటకి ఇవ్వచ్చు. కావాలంటే రెండిట్లో లైవ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ బ్యాటరీ సామ్సంగ్ లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 16 Pro లో మనకి బ్యాటరీ కెపాసిటీ వాళ్ళు చెప్పరు, బట్ మనకు తెలిసిన దాని ప్రకారం 3528 86 సరే రౌండ్ ఫిగర్ 3500 అనుకుందాం. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 20 watt వైడ్ ఛార్జింగ్, మ్యాక్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ రెండు ఫోన్స్ బాక్స్ లో కూడా ఛార్జర్లు ప్రొవైడ్ చేయరు. మీరు ఐఫోన్ లో 20 watt ఛార్జర్ బయట కొనుక్కోవాలంటే 1500 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్యలో వస్తుంది. అప్పుడప్పుడు ఆఫర్స్ లో అమెజాన్ లో 1500 నుంచి 1650 అట్లా వస్తుంది. లేదు ఒకవేళ మీరు యాపిల్ స్టోర్ లో కానీ, iPlanet లో కానీ కొనుక్కోవాలనుకుంటే 2000 రూపాయల దాకా పడుతుంది. సామ్సంగ్ 45 watt అడాప్టర్ మాత్రం 3500 రూపీస్ దాకా ప్రైస్ పడింది. ఇక్కడ బ్యాటరీ లైఫ్ మీరు ఫస్ట్ 1-2 సంవత్సరాలు వాడుతున్నప్పుడు రెండిట్లో కూడా బాగానే ఉంటుంది. రెండిట్లో కూడా ఐడియల్ ఒకటే రకమైన బ్యాటరీ లైఫ్ వచ్చింది. ఈవెన్ చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజెస్ లో 16 Pro బ్యాటరీ ఎక్కువ రావచ్చు. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ లో ఒక 3-4 ఏళ్ళు యూస్ చేయాలంటే అప్పుడు ఐఫోన్ బ్యాటరీ మీకు బాగా ఇబ్బంది పడడం మొదలు పెట్టింది. ఐఫోన్ బ్యాటరీ హెల్త్ ఉంటుంది కదా, ఇది ఒక 90% కి తగ్గిందంటే మాత్రం బ్యాటరీ లైఫ్ చాలా డ్రాప్ అవుతుంది. లైక్ మీరు ఐఫోన్ ఒక 4 సంవత్సరాలు యూస్ చేయాలనుకోండి, ఫస్ట్ 2 years మాత్రం ఖచ్చితంగా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ వస్తుంది. కానీ 3rd year 4th year కి వెళ్ళేసరికి రోజుకి మీరు 2 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి సేమ్ కంప్లైంట్ సామ్సంగ్ కి కూడా ఉంది. సామ్సంగ్ కూడా ఫస్ట్ 2 years బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది, 3rd year నుంచి బ్యాటరీ లైఫ్ డ్రాప్ అవటం మొదలు పెట్టింది. బట్ మరీ ఐఫోన్ 16 Pro మిమ్మల్ని బాధ పెట్టినంత సామ్సంగ్ బాధపడదు. సామ్సంగ్ లో సమ్వాట్ ఇప్పుడు బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే చాలా వరకు బెటర్ చేశారు. లాంగ్ టర్మ్ లో ఒక 3-4 ఏళ్ళు యూస్ చేయాలంటే బ్యాటరీ కూడా సామ్సంగ్ బెటర్ అని చెప్పాలి. అండ్ ఇక సామ్సంగ్ లో ఉన్నది ఐఫోన్ లో లేనిది ఏంటంటే S Pen. సామ్సంగ్ లో S Pen ఉంటుంది, ఆ S Pen మీకు చాలా బాగా యూజ్ అయింది. అండ్ అట్లాగే ఫింగర్ ప్రింట్, అల్ట్రాసానిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఐఫోన్ లో జస్ట్ ఇలా మొక్కను చూపించుకొని హాయ్ చెప్పడం తప్ప మనం ఏం చేయలేం, ఓన్లీ ఫేస్ ఐడి మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది మెయిన్ థింగ్, సామ్సంగ్ ఏదైతే మనం 60,000 రూపాయలకి కొనుక్కుంటున్నామో అది 256GB మోడల్ వస్తుంది. అదే ఐఫోన్ కార్డ్ ఆఫర్లు అన్ని కలిపి 70,000కి మనం కొంటున్నామా అది ఓన్లీ 128GB మాత్రమే వస్తుంది, 256GB కాదు. ఇక్కడ ఐఫోన్ 16 Pro మీద వాడు 256GB ఆఫర్ ఇస్తాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఆఫర్ ఇస్తే 256GB మోడల్ మీరు తీసుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా ఒక 10,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నార్మల్ ప్రైస్ 128కి 256కి మధ్యలో 10,000 రూపాయలు ఉంటుంది. ఈవెన్ ఆఫర్స్ కలుపుకొని కూడా అదే 10,000 రూపాయల డిఫరెన్స్ ని వాడు కంటిన్యూ చేస్తాడు. సో ఐఫోన్ 16 Pro మీరు 256GB మోడల్ కొనుక్కోవాలంటే అప్పుడు S24 Ultra కి ఐఫోన్ 16 Pro కి మధ్యలో
రూపాయల ప్రైస్ డిఫరెన్స్ మీరు పెడుతున్నట్టు. సరే కాదు, 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అనుకుందాం. ఈ 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ రెండింటి మధ్యలో వర్తా అంటే మీకు బెటర్ కెమెరాస్ ఏలో ఉన్నాయి, సామ్సంగ్. బెటర్ డిస్ప్లే, సామ్సంగ్. బెటర్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏఐ ఫీచర్స్, సామ్సంగ్. బెటర్ ఎక్స్ట్రా ఫీచర్స్, సామ్సంగ్. S Pen తోటి వస్తుంది. ఐఫోన్ దేనిలో బెటర్ అంటే ప్రాసెసర్ పర్ఫార్మెన్స్. ఆ ఒక్క దాంట్లో తప్పించి ఐఫోన్ నాకు తెలిసి సామ్సంగ్ ని ఇంకా ఏ డిపార్ట్మెంట్ లో కూడా కంప్లీట్ క్లీన్ గా బీట్ చేయలేదు. సో ఇక్కడ నన్ను అడిగితే రెండిట్లో బెటర్ చాయిస్, ప్రాక్టికల్ చాయిస్, సెన్సిబుల్ చాయిస్ అయితే S24 Ultra అనే చెప్పాలి. సరే ఏంటి బ్రో ఇంకా ఐఫోన్ 16 Pro తీసుకోకూడదా అంటే, ఐఫోన్ 16 Pro ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటే, నేను యాపిల్ ఎకో సిస్టమ్ లోకి వెళ్ళిపోయాను, నా దగ్గర యాపిల్ ఐప్యాడ్ ఉంది, మ్యాక్ బుక్ ఉంది, యాపిల్ ఎకో సిస్టమ్ లో నేను ఒక భాగం అయిపోయాను అనుకున్న వాళ్ళు ఐఫోన్ 16 Pro తీసుకోవచ్చు. మరి నువ్వే తీసుకుంటావు చెప్పు బ్రో అంటే, సామ్సంగ్ S24 Ultra బెటర్ అయినా కానీ నేను ఐఫోన్ 16 Proనే తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో అవి నేను మ్యాక్ బుక్ లో ఎడిట్ చేస్తా. మ్యాక్ బుక్ లో ఎడిట్ చేస్తా కాబట్టి ఏదైనా ఎడిటింగ్ అప్పుడు ఏదైనా ఎక్స్ట్రా వీడియో క్లిప్ అయ్యి నేను ఏదైనా ఐఫోన్ పెట్టి ఇలా సెల్ఫీ కెమెరా వీడియో రికార్డ్ చేసుకోను, లేదా ఇట్లా ఒక బీరోల్ రికార్డ్ చేసుకోను, ఈజీగా ఎయిర్ డ్రాప్ ద్వారా నా మ్యాక్ బుక్ లోకి ఫుటేజ్ నేను ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతా. సో ఒక రకంగా చెప్పాలంటే నేను యాపిల్ ఎకో సిస్టమ్ లోకి వెళ్ళిపోయా కాబట్టి ఐఫోన్ 16 Pro నేను తీసుకుంటా. లేదు ఇఫ్ ఐఎమ్ నాట్ ఏ యాపిల్ ఎకో సిస్టమ్ మెంబర్, నా దగ్గర మ్యాక్ బుక్ లేదు అనుకుంటే ఖచ్చితంగా నేను ఐఫోన్ 16 Pro కన్నా కూడా S24 Ultra నే నేను ప్రిఫర్ చేస్తా. ఇక్కడ నేను ఎన్ని చెప్పినా గానీ, ఎన్నిసార్లు S24 Ultra బెటర్ అన్నా గానీ, ఈవెన్ ఈ వీడియో చూస్తున్న 70% మెంబర్స్ అందరూ కూడా ఒకవేళ ఈ రెండు ఫోన్స్ లో ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే మెజారిటీ చాయిస్ ఐఫోన్ 16 Pro కి వెళ్తుంది. ఎందుకో తెలుసా, మన ఇంట్లో ఉన్న కూర రుచి కంటే పక్కింటి పుల్లగూర రుచిగా ఉండిద్దని. ఆండ్రాయిడ్ లో ది బెస్ట్ చాయిస్, అన్నిటికంటే బెటర్ చాయిస్, ప్రాక్టికల్ చాయిస్ S24 Ultra అన్ని రకాలుగా ఐఫోన్ 16 Pro తో కంపేర్ చేస్తే బెటర్ చాయిస్ అని మనకు తెలుసు. బట్ అయినా కానీ ఐఫోన్ 16 Pro కే వెళ్తాం, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ. ఈ ఐఫోన్ వెనకాల ఉండేది కదా లోగో, సగం తినపడేసిన యాపిల్ ముక్క, ఆ లోగో చూపించుకోవడానికి అయినా కానీ బెటర్ ఫోన్ అయినా S24 Ultra ని అవాయిడ్ చేసి 16 Pro నే చాలా మంది తీసుకుంటారు. కానీ తీసుకునేటప్పుడు ఒకటి మైండ్ లో పెట్టుకోండి, 70,000 రూపాయలు మీరు పెడుతున్నారు, వస్తుంది 128 GB మాత్రమే. ఈ 128 GB మోడల్ తోటి లాంగ్ టర్మ్ లో మీరు ఫోన్ చూసేటప్పుడు చుక్కలు చూస్తారు. అసలు ముందే చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. నా ఐఫోన్ 13 కూడా 128 GB మోడలే. దీనిలో నేను ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తానో రేపు మీకు చెప్తాను. ఆ వీడియోని అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి. సరే స్టిల్ నాకు స్టోరేజ్ తక్కువైనా పర్లేదు, 128 GB అయినా నేను తీసుకుంటానంటే ఇక మీ ఇష్టం. రెండిట్లో బెటర్ ఫోన్ అయితే మాత్రం కంప్లీట్ గా S24 Ultra అయితే బెటర్ ఫోన్. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్ మీద వీడియో చేయమని కూడా మన వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు. ఆ కామెంట్ చూసే నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ బిగ్ బ్రెయిన్ డేస్ లో చాలా వీడియోస్ చేయాలి. సో అందుకనే కామెంట్స్ కి అంత యాక్టివ్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నా. తిట్టుకోబాకండి, మీకు తెలుసు నేను ఫ్రీగా ఉంటే కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి మన వాళ్ళు ఎవరైనా రెగ్యులర్ గా వీడియోస్ చూసే వాళ్ళు ఉండి మీకు ఫ్రీ టైం ఉంటే కామెంట్స్ లో ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, లైక్ 30,000 లో మంచి ఫోన్ చెప్పమని, 40,000 లో మంచి ఫోన్ చెప్పమని. ఆ క్వశ్చన్స్ కి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఆన్సర్ తెలిసి మీకు టైం ఉంటే కొద్దిగా వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు వాళ్ళకి రిప్లై ఇచ్చారంటే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళు అడిగిన క్వైరీ కూడా వాళ్ళకి సాల్వ్ అవుతుంది. అండ్ హానెస్ట్లీ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి, అన్ని కామెంట్స్ కి నేను కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకనే రేపు సాటర్డే అండ్ సండే ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 రోజులు కూడా నేను లైవ్ కి వస్తాను. 2 గంటలు లైవ్ లో ఉండి లైవ్ లో మీ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాను. మీకు ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ లైవ్ కి వచ్చేయండి, లైవ్ లో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చూసి మీరు ఈ 2 ఫోన్స్ లో ఏదో ఒక ఫోన్ కొనడానికి డిసైడ్ అయితే మాత్రం మన అఫిలియేట్ లింక్స్ యూస్ చేసుకుంటానికి ట్రై చేయండి. ఈ 2 ఫోన్స్ కూడా ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేశాను. ఒకవేళ మీరు ఫోన్ కొంటుంటే ఆ ట్యాగ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసి కొంటానికి ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూస్ అవుతుంది. అండ్ వీలైతే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ కూడా ఉంది, తెలుగు టెక్నో స్ప్రింగ్ డీల్స్ అని. వీలైతే దానిలో కూడా జాయిన్ అయి పెట్టుకోండి. మన డీల్స్ ఛానల్ లో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మీద మాత్రమే డీల్స్ చేస్తాం. నిమిషానికి 100 డీల్స్ వేసి స్పామ్ చేయం అండ్ ఉప్పు పప్పు డీల్స్ పోస్ట్ చేయం. ఓన్లీ వర్త్ అనిపించిన డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. జాయిన్ అయి పెట్టుకోండి, ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.